అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నా పైన మెటువైపు పార్ట్ 5లో ఏం జరిగిందో చూద్దాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ తీసుకుని నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి కొంత టైం పట్టింది. ఫ్రైస్ అడిగి జేబులో పర్స్ తీసి తల పట్టుకున్నాను. అయ్యో, ప్రతిసారి అనిల్ ఖర్చు పెడుతున్నాడని ఇందాక కొన్న వాటికి నేనే డబ్బిచ్చాను కదా, 10 రూపాయలే ఉన్నాయి, ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉండిపోయా. ఫ్రెంచ్ ఫ్రైస్ లేకుండా లోపలికి ఎలా వెళ్ళను, వెళ్ళి ఏం చెప్పను? ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాయని అబద్ధం చెప్తే అలా చెప్పలేను. మేఘా మొదటిసారి అడిగిన కోరిక కూడా తీర్చలేని పరిస్థితి వచ్చిందేంటి అని తల కొట్టుకుంటూ ఉంటే సార్ అని కౌంటర్లో అతను పిలిచి ఫ్రైస్ అక్కడ పెట్టాడు. ఆర్డర్ చేసి ఇప్పుడు వద్దని కూడా వీళ్ళతో చెప్పలేను. దేవుడా, ఇక తప్పదు. అనిల్ని పిలవాలి అనుకుని ఫోన్ తీశానో లేదో నా షర్టు పాకెట్లో ఎవరో చెయ్యి పెట్టినట్టు అనిపించింది. పక్కకి చూసా, అక్కడ అంకిత. ఆశ్చర్యంగా ఉంది నాకు. తను అంత చొరవగా నా షర్ట్ పాకెట్లో చెయ్యి పెట్టడం ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అసలు పాకెట్లో ఎందుకు చెయ్యి పెట్టిందా అని చూస్తే 1000 రూపాయల నోట్లు 2 ఉన్నాయి. స్టోరీ 6 సంవత్సరాల ముందు జరుగుతోంది కదా, అప్పటికి 500, 1000 నోట్ల రూపాయలు రద్దు కాలేదు. ఇది మీరు గమనించగలరు అనుకుంటున్నాను. నా దగ్గర డబ్బు లేదని అంకితకి ఎలా తెలుసు? తెలిసినా తనెందుకు నాకు డబ్బిచ్చింది? తను నాతో బాగానే మాట్లాడుతుంది, కానీ ఇంత చనువుగా ఎప్పుడూ లేదే. నా ఆలోచనలతో నేను ఉంటే కౌంటర్లో వాళ్ళు మళ్ళీ పిలవడంతో ఫ్రైస్ తీసుకుని లోపలికి వెళ్ళాను. మేఘాకి అవి ఇచ్చి కూర్చున్నా. అంకితను చూస్తే అటు చివర కూర్చొని ఉంది. కాసేపటికి సినిమాలో లీనమైన నేను పర్ఫ్యూమ్ సువాసనకి తల తిప్పి చూసా. పక్కన హసీనా ఉంది. నన్ను చూసి కొంచెం ఇబ్బందిగా, అంటే అక్కడ సరిగ్గా కనిపించడం లేదు. ముందున్న అతను చాలా పొడుగ్గా ఉన్నాడు అంది, ఏదో సంజాయిషి ఇస్తున్నట్టు. హో అని తల ఊపి ఊరుకున్నా. నాకు నవ్వొచ్చింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంతలా భయపడుతోంది ప్రతిదానికి? నన్ను చూస్తే చాలు ఇబ్బందిగా ఫేస్ పెడుతోంది ఎందుకు? కానీ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం నాకు మేడంనే గుర్తు చేస్తోంది అనుకున్నా. సినిమా అయ్యాక హసీనా త్వరగా వెళ్ళాలని తొందర పెట్టడంతో మేఘా తీసుకొని వెళ్ళిపోయింది తనని. మిగిలిన వాళ్ళం ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాం పార్లర్లో. అంకితతో మాట్లాడదామంటే కుదరలేదు. ఇంతలో నాకు ఫోన్ షాప్ నుండి అనిల్, నాకు పనింది, మీరు వెళ్ళండి అని లేస్తూ ఉంటే, రే నేను సింధు ఇంటికెళ్తాము, నువ్వు అక్కని బస్ స్టాప్లో డ్రాప్ చెయ్యి, తను బైక్ తేయలేదు అన్నాడు వాడు. సరే అని అంకితను తీసుకుని బయలుదేరా. 10 నిమిషాల తర్వాత బస్ స్టాప్లో డ్రాప్ చేస్తే సైలెంట్గా దిగి అక్కడ కూర్చుంది తను. ఏంటి తను ఏం మాట్లాడదు? అలా ఎందుకు చేసిందో అడగాలి, లేకపోతే నా వల్ల కాదనుకొని బైక్ స్టాండ్ వేసి వెళ్ళి తన పక్క కొంచెం దూరంగా కూర్చున్నా. అంకిత, ఎందుకు డబ్బిచ్చావు నాకు? నీ దగ్గర లేదు కాబట్టి. లేదని నీకెలా తెలుసు? నేను చూశాను. అన్నీ తీసుకున్నప్పుడు నువ్వేగా ఇచ్చావు. ఉన్న డబ్బు మొత్తం అక్కడే అయిపోయింది. మేఘ అడిగేసరికి ముందు వెనక ఆలోచించకుండా పెద్ద హీరోలా వెళ్ళిపోయావు. సడన్గా గుర్తొచ్చి వచ్చా, లేకపోతే హీరోవి కాస్త జీరో అయ్యుంటావు. అయినా అమ్మాయి అడగగానే దూకెయ్యడం కాదు, కొంచెం ఆలోచించి అడుగెయ్యాలి. లేకుంటే ఇదిగో ఇలాగానే బొక్కబోర్లా పడతావు. నువ్వు ఫ్రైస్ లేకుండా వచ్చుంటే మేఘా ముందు నీ పరువు పోయేది, అందుకే ఇచ్చా. మేఘా దగ్గర నా పరువు పోయేదా? ఎందుకలా అన్నావు? ఎందుకంటే మేఘా అంటే నీకిష్టం కాబట్టి, తన దృష్టి నీ మీదకి మళ్లించుకోవటానికి ట్రై చేస్తున్నావు కాబట్టి. కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తేలేకపోయాడని తను నిన్ను చిన్న చూపు చూస్తే తట్టుకోగలవా? ఒక్క నిమిషం, ఇది నీకెలా తెలుసు? బాబు, నేను అమ్మాయిని. ఒక అబ్బాయి చూపు ఎలా ఉంటుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నువ్వు ఫస్ట్ టైం మేఘాని చూసినప్పుడే నాకు తెలిసిపోయింది. నువ్వు మామూలు దానివి కాదే తల్లి, నీతో జాగ్రత్తగా ఉండాలి. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉన్నావు.
అది సరే, మేఘా ముందు నా పరువు పోతే నీకెందుకు? నువ్వు నా ఫ్రెండువిరా. నువ్వెవరి ముందు తక్కువ కాకూడదు. నువ్వెంత కష్టపడుతున్నావో చూస్తున్నా. ఈ కాలం అబ్బాయిలు కాదు నువ్వు స్పెషల్ అబ్బాయివి. నువ్వెంచుకునే ఫీల్డులో ఎప్పుడూ టాప్లో ఉండాలని కోరుకుంటున్నా. ఉంటావు కూడా. నాకా నమ్మకం ఉంది అని నేను అయోమయంలో ఉండగానే తను ఎక్కవలసిన బస్సు రావటంతో నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అంకిత. నా మీద అంకితకున్న అభిప్రాయం విన్నాక తనకి నా మీద ఎంత అభిమానం ఉందో అర్థమయ్యింది. మన అభ్యున్నతిని కాంక్షించే, అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకడం కూడా అదృష్టమే కదా. నా ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఎవరికీ చెప్పలేదు నేను. అన్నీ రాశాను. కానీ ఏదో భయం. ఫలితం ఎలా ఉంటుందో అని గుబులు. మధ్యలో ఒకసారి ఊరికి వెళ్ళాను. అన్ని నెలలు కూడబెట్టిన డబ్బంతా తీసుకెళ్ళి సుబ్బిశెట్టి అప్పు లెక్క చూసి వడ్డీతో సహా కట్టేశాను. చాలా రోజుల తర్వాత ఊరు వెళ్ళటంతో అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే మనసుకు చాలా హాయిగా అనిపించింది. నాన్న ఆనందానికి అవధులు లేవు. తెగ సంబరపడిపోతున్నాడు. నాకసలు ఏ పని చెప్పకుండా, కాలు కింద పెట్టనివ్వకుండా నా కోసం అవి చెయ్యి, ఇవి చెయ్యి అని అమ్మని కంగార పెడుతూ హైరైనా పడుతున్నాడు. నాన్న, ఏంటిది? కొత్తల్లుడు మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు హడావిడి చేసే మామలా ఇలా కూర్చున్నావు నువ్వు? నేనేమైనా పరాయి వాడినా? మర్యాదలు చేయటానికి నీకీ మధ్య చాదస్తం బాగా పెరిగిపోయింది అని నాన్నని ఒక పక్కన కూర్చోపెట్టుకుని భుజం చుట్టూ చెయ్యి వేశాను. నన్ను చూడలేక తలదించుకొని అన్నాడు నాన్న. ఏంటి నాన్న? అయ్యా, ఏ తండ్రైనా బిడ్డలకి మంచి బతుకునియ్యాలని అనుకుంటాడు. కానీ నేను నీకేమి ఇయ్యలేకపోయాను. నన్ను క్షమించయ్యా. అదేంటి నాన్న, నువ్వు నన్ను క్షమాపణ అడగటమేంటి? నువ్వు నాకేమి ఇయ్యలేదని ఎందుకనుకుంటున్నావు? నాకు జన్మనిచ్చారు, అది చాలదా? నువ్వు మనసు కష్టపెట్టుకోకు. నేనలా పొలం వైపు వెళ్ళొస్తా అని వెళ్ళాను. అక్కడే ఉంటే నాన్న ఇంకా ఎమోషనల్ అవుతాడని. ఏపుగా పెరిగిన పైరు నన్ను చూడగానే పలకరింపుగా ఊగినట్టనిపించింది. గట్టు మీద కూర్చొని ఆ పచ్చటి పైరగాలితో కలగలిపి వస్తున్న మట్టి వాసనను ఆస్వాదిస్తూ కూర్చున్నా. నేను లేని ఎన్ని రోజులు ఇక్కడ పని మాత్రం ఆపించలేదు. నాన్నకి కుదరకపోవటంతో కౌలుకియ్యమని చెప్పాను. కానీ నాన్న అలా వద్దని కూలి మనుషులను పెట్టుకొని పంట వేశాడు. ఇక ఏ కష్టం లేదు. అప్పు తీరిపోయింది కాబట్టి సమస్య లేదు. కానీ నేనింకా సిటీలో ఉండాలా లేక తిరిగొచ్చేయాలా మాత్రం అర్థం కాలేదు. ఎగ్జామ్స్ రాశాను. రిజల్ట్ వస్తాయి. వచ్చాక పాస్ అయితే తరువాత ఏం చెయ్యాలి? నా దగ్గర సమాధానం లేదు. సరేలే, ముందు పాస్ అవ్వని తర్వాత చూద్దామనుకున్నా. 4 రోజులుండి అమ్మ నాన్నల్ని తీసుకొని వచ్చాను. నాన్నని మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాను. మందులిచ్చి ఏవో కొన్ని ఎక్సర్సైజులు చేస్తే త్వరగా కోలుకుంటాడని చెప్పారు డాక్టర్లు. అలాగే అమ్మకి కూడా అన్ని టెస్టులు చేయిస్తే రక్తం తక్కువ ఉందని టానిక్లు రాసిచ్చారు. ఒక వారం రోజులు అమ్మ శారదా పిన్నితో చాలా సంతోషంగా గడిపేసింది. ఇంటి పనులు, బాధ్యతలతో తలమునకలై ఉంటే ఆడవాళ్ళకి ఇలాంటి ఆట విడుపులు చాలా అవసరం కదా. పైగా పుట్టింటి వారిని కలిసిన వేళ వాళ్ళకి పండగే మరి. అమ్మ వాళ్ళని బస్ ఎక్కించి పొలం పనులు ఆపొద్దని, ఇద్దరిని ఆరోగ్యం బాగా చూసుకోమని, వీలు చూసుకుని త్వరలోనే వస్తానని చెప్పాను. రిజల్ట్స్ వచ్చాక స్వయంగా వెళ్ళి చెప్పి వారి కళ్ళల్లో ఆనందం చూడాలని ఉంది నాకు. ఒకరోజు సాయంత్రం షాప్లో రేపే రిజల్ట్స్ గుర్తుందా మేడం అలా అడిగేసరికి భయం వేసింది. ఆవిడ గొంతు అంత కఠినంగా ఉంటుంది మరి. ఉంది మేడం. ఏంటి భయపడుతున్నావా? భయం అంటే భయం కాదు, ఎందుకో కంగారుగా ఉంది. అంటే నీ మీద నీకు నమ్మకం లేదా? చదివాను, బాగా రాశానన్నావు, మరి ఎందుకా కంగారు? ఏమో మేడం, తెలియడం లేదు. చూడు, ఎప్పుడు ఏ పనైనా మన శక్తి వంచన లేకుండా పూర్తి శ్రద్ధతో చెయ్యాలి. అంతేకాని ఫలితం దక్కుతుందా లేదా అని భయపడుతూనో అనుమానంతోనో చేస్తే మన 100% న్యాయం చెయ్యలేం.
కష్టపడ్డావు, రాసావు, రిజల్ట్స్ ఎలా వచ్చినా అధైర్యపడకు. మొదటిసారే విజయం సాధించలేకపోవచ్చు. అంత మాత్రాన నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు, సరేనా? ఆ మాటలు నన్ను మోటివేట్ చేస్తున్నట్టున్నాయి. ముందుగా నన్ను ఏ పరిస్థితికైనా సిద్ధం చేస్తున్నట్టు. అది సరే, తర్వాత ఏం చేద్దామని అంటే మేడం అర్థం కాలేదు. అదేనయ్యా బాబు, పీజీ చేస్తావా అని అడుగుతున్నా. పీజీనా? లేదు మేడం. ఇంకా ఎందుకు కోపంగా దబాయిస్తూ అంది మేడం. తన కళ్ళల్లో కోపం, చిరాకు స్పష్టంగా తెలుస్తోంది. అది కాదు మేడం, నేనిక్కడి వరకు రావడమే గొప్ప. మీరు చెప్పబట్టే ఎగ్జామ్స్ రాయగలిగాను. మళ్ళీ పీజీ అంటే కష్టమేమో అని నేను చెప్పబట్టి కాదు, నీలో విషయం ఉంది కాబట్టి. ఏదో ఇంటి సమస్యల మూలాన నీ చదువుని మూలన పడేశావు, కానీ లేకుంటే ఇప్పటికి మంచిగా ఉండేవాడివి. ఇదిగో నీ శ్రమకి, నీ విజయాలకి నువ్వే కారణమవుతావు, కానీ మరొకరు కాదు. ఎవరైనా ఒక దారి చూపిస్తారంతే, చెయ్యి పట్టుకొని నీతో నడవరు. అలా నడిచేది ఒక్క నీ భార్య మాత్రమే. రేపు నీ భార్య వల్ల ఇంటి మనుషుల ముందు నువ్వు తక్కువ కాకూడదంటే ఇప్పుడు కష్టపడి మంచి పొజిషన్లో ఉండాలి. తర్వాత నీ ఇష్టం అని లేచింది మేడం. మేడం, ఒకవేళ నేను పాస్ కాకపోతే? టక్కున నన్ను చూసి, కాకపోతే ఇన్ని రోజులు మెరుగులేని వజ్రాన్ని సానపెట్టి దాని వెలుగు చూడాలనుకున్న నా వెర్రితనానికి నన్ను నేను తిట్టుకుంటా. నేను సానపెట్టింది వజ్రాన్ని కాదు, ఒక గులకరాయిని అనుకుని సరిపెట్టుకుంటా. కానీ అలా బాధపడే అవసరం నాకు రాదు. నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఒక్క క్షణం నా కళ్ళల్లోకి సూటిగా చూసి వెళ్ళిపోయింది. మేడంకి నా మీద ఉన్న నమ్మకం నా మీద నాకెందుకు లేదు? ఎందుకు భయపడుతున్నా? లేదు, నేను పాస్ అవుతా. రాస్తున్నప్పుడెప్పుడు కలగని అనుమానం ఇప్పుడెందుకు? బలంగా సంకల్పిస్తే, మనస్ఫూర్తిగా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మేడం నమ్ముతున్నారు, నేను నమ్ముతా. రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయా. ఉదయం కొత్త ఉత్సాహంతో లేచి చకచకా నా పనులు పూర్తి చేసుకుని షాప్కి వెళ్ళా. ఏంట్రా సీను, మంచి హుషారుగా ఉన్నావు, ఏంటి సంగతి? ఈరోజు నా రిజల్ట్స్ వస్తాయన్నా. అలాగా, తప్పకుండా పాస్ అవుతావురా. థ్యాంక్స్ అన్నా అని ఒకసారి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చెక్ చేశాను. 12 పైన అని ఉండడంతో అబ్బా, అప్పటి వరకు వెయిట్ చెయ్యాలా అని పనిలో పడ్డా. ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని మాటిమాటికి గడియారం వంక చూస్తూ గడిపేశా. సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆతృత పెరగసాగింది. సరిగ్గా 12 అయ్యే సమయానికి కరెంటు పోయింది. అప్పుడు నన్ను చూసి చందు, గిరి నవ్విన నవ్వు తలుచుకుంటే ఒళ్ళు మండిపోయింది. సాధారణంగా నాకు కోపం రాదు, నాకు చాలా ఓపికని కూడా అంటూ ఉంటారందరూ. అలాంటి నాకు మొదటిసారి కోపం వచ్చింది వాళ్ళని చూసి. 12:30 అయ్యింది, కరెంటు రాలేదు. విసుగొచ్చి రాజన్న అలా నెట్ సెంటర్ వరకు వెళ్ళొస్తా అని బయలుదేరాను. షాప్ బయటికి అడుగు పెట్టానో లేదో నాకెదురొచ్చింది మేడం. ఎక్కడికి వెళ్తున్నావు? అది షాప్లో కరెంటు లేదు మేడం, రిజల్ట్స్ వచ్చాయి కదా, నెట్ సెంటర్లో చూద్దామని వెళ్తున్నా. నా మాట విని ఏం మాట్లాడకుండా లోపలికెళ్ళు, సిస్టమ్ ముందు కూర్చుంది. కరెంటు లేకపోయినా చూడాల్సిన అవసరం లేదు, నేను చూశాను అంది నన్ను కనీసం చూడకుండానే. ఏమైంది మేడం అని అడిగా ఆతృతగా. కానీ మేడం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా నన్ను చూస్తూ ఉండిపోయింది. ఆవిడ నన్ను కోపంగా చూస్తున్నట్టనిపించింది. ఫెయిల్ అయ్యానేమో అని చెమటలు పట్టాయి. మేడం మౌనం నాలో అలజడిని రేపింది. నాలో నిరాశ మొదలయ్యింది. అసలు ఏం వచ్చింది రిజల్ట్స్లో అని ఆతృతగా ఉన్నాను. సీను ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏమయ్యుంటుంది? మేడం మౌనంగా కోపంగా సీనును చూస్తూ ఎందుకలా ఉండిపోయింది? అసలు ఏం జరగబోతోంది? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.